ದೂರದಿಂದ ಬಂದಂತ ಮಗ ರಾಜ, ಟೈಕ್ಸ್ ರಾಜ ಬರಬೇಕು. ಬಾ ಮಗ, ಬಾಪ, ಸಂಪೂರ್ಣ ಸೇವಾನಿಧಿ ಬಾ ಇಲ್ಲಿ. ಬಾಪ, ನಿನ್ನೆ ಅಲ್ಲಿ ಮಿಸ್ ಆಗಿದ್ದೀನಿ ಮಗನೇ, ಬಾ ಇಲ್ವಾ? ಸಂತೋಷವು ಸನ್ಮಾನ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಸುನೀತಮ್ಮ ರಾಮಯ್ಯ ಅವರ ಕಡೆಯಿಂದ ಸುರೇಶ ಬಾ ಅಪ್ಪಾಜಿಗೆ నేనే అక్కడ అప్పాజీ వాళ్ళు తెచ్చినారు ప్రేమతో, నేను కాదు. అప్పాజీ అమ్మాజీ ఇద్దరుగా ಸನ್ಮಾನ ಮಾಡಿರಿ. ನಿಮಗೆ, ನಮ್ಮ ಊರಿಗೆ, ನಿಮ್ಮ ಕೇರಿಗೆ, ನಿಮ್ಮ ಮನೆಗೆ, ನಿಮ್ಮ ಸಭೆಗೆ ಆಶೀರ್ವಾದವೋ ಆಶೀರ್ವಾದ. ದೇವರು ನಿಮ್ಮನ್ನ ಬಹಳವಾಗಿ ಆಶೀರ್ವದಿಸಲಿ. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. ಮುಂದೆ ಈಗ ನಾವು ವಾಕ್ಯಕ್ಕೆ ಸಮಯ ಕೊಡೋಣ. ಸಮಯ ಕೊಡಬೇಕು. ಈಗ ಮೊಟ್ಟ ಮೊದಲಿಗೆ ವಾಕ್ಯಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಇವತ್ತು ನಡೆದಂತ ಒಂದು ಅದ್ಭುತವಾದ ಸಾಕ್ಷಿ ನಮ್ಮ AGM సంస్థ ఫౌండర్, డైరెక్టరు నామదేవయ్య గారు, అపోస్తలు రెవరెండ్ డాక్టర్ నామదేవయ్య గారి జీవితంలో ఈరోజు పొద్దున్న దేవుడు చాలా అద్భుతం చేశాడు. అది ఏమి అని వారే చెప్తారు. ఒక సాక్ష్యం విందాం. AGM సంఘాల్లో మొదటి చర్చ్ సత్యనారాయణకొండ, రెండో చర్చ్ హనుమాపురం కట్టాలని వెళ్ళినప్పుడు ప్రభు రెండో చర్చ్ సోమలపురంలో కట్టమని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇది దైవజనుల ప్రార్థనతో ఆరంభింపబడినటువంటి మందిరం. మన సంఘస్థులు, మరి విశేషంగా రామయ్య గారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని పవర్ ఉంది ఇక్కడ ఈ మందిరంలో. అంతేనా? పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఉంది ఇక్కడ, పవర్ ఉంది అని చెప్తూ ఉంటారు, అందరూ చెప్తూ ఉంటారు. నేను వింటూ ఉన్నాను, నమ్ముతున్నాను. వారు
నూటికి 100 పాళ్ళు నమ్మకంతో చెప్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించుకుని ఉన్నాడు. ఇక్కడ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు ప్రార్థిస్తే జరుగుతున్నాయని అందరూ సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. నేను మీలో ఒకరిగా నమ్ముతున్నాను. ఈరోజు ఒక అద్భుత కార్యం. రాత్రంతా వర్షం పడింది. తెల్లారి వెనకాల వాష్రూమ్కి వెళ్ళాలి అని నేను లేదు. అప్పుడే మన రామయ్య లేచి వచ్చి నిలబడి ఉన్నాడు స్థలంలో. నేను మంచిగా దిగి బాత్రూమ్కి వెళ్ళాలని మొదటి స్టెప్ వేసాను. బయట స్టెప్ వేయగానే జారికి ఇట్లా పడిపోయాను. పై నుంచి పొరులుతూ దొరులుతూ కిందికి పోయి పడిపోయాను. నాకు అనిపించింది నిజమే, 100కి 100 పాళ్ళు కాదు, 200 పాళ్ళు యేసుక్రీస్తు యొక్క ప్రభావం ఈ మందిరంలో ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకొకసారి ఇక్కడ ఏంటి, అబ్రహాం ఇక్కడ వచ్చి కూర్చోవాలి. పోయాను కానీ దేవుడు నన్ను కాపాడాడు. కాపాడకపోతే ఒకవేళ సాతానుని కార్యం జరిగి ఉంటే నా తల పగిలిపోయి ఉండేది, లేదా ఎముకలు విరిగిపోయి ఉండేది, లేదా ఏదో ఒక అనాహుతం జరిగిపోయి ఉండేది. అలా జరగలేదు. నేను పడేది నేను ఎట్లా పడా నాకు తెలియదు కానీ రామయ్య కన్నులారా చూశాడు. ఆయన భయపడుతూ బెదిరి కింది పరిగెత్తి వచ్చాడు నన్ను లేపడానికి. లేచేదని కాదు, అట్లే పడిపోయినాను. ఎట్లా లేపేకపోతాడు కాదు. తర్వాత యేసయ్యా నన్ను కాపాడు అన్నాను. నేనే గబ్బు కలిగేసి ఒకవేళ ఈరోజు మంచి కార్యం జరుగుతుంది, నా తల పగిలిపోయింది, కాళ్ళు చేతులు విరిగిపోయింది, ఇక్కడి నుంచి నన్ను బాడీని బళ్ళారికి ఓపిడికి వేసుకుని పోతే ఈ ఊరి ప్రజలు ఏమంటారు, ఏం ప్రభు ఆయన ఏం యేసుక్రీస్తు ఇట్లా ఎదురుపడ్డాడు, మందిరం ముందు మెయిన్ ఈ గ్రామానికి సువార్త తీసుకొచ్చిన వ్యక్తిని పడేశారు, పడిపోయాడు, ఎక్కడున్నాడు యేసు ప్రభు అని అంటారు కదా. కానీ అలా జరగలేదు. యేసుక్రీస్తు వారు మహాశక్తి గల దేవుడు, మహాప్రభావం గల దేవుడు. ఆయనకి మనం స్తోత్రం చెల్లించిన వారు నమ్మితే ఆయనకి సమస్తము సాధ్యం. మనుషునికి అసాధ్యమో, నమ్మిన వానికి సమస్తము సాధ్యం.